మరోసారి కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి వెళ్ళబోతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ క్యాబినెట్లోకి మెగాస్టార్ వెళ్ళబోతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాల్లో మోదీ చిరు పాల్గొన్నారు. చిరంజీవిని తన వెంటే పెట్టుకున్నారు ప్రధాని మోదీ. సినిమాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చిరంజీవితో ప్రధాని మోదీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పలు అంశాలపై ప్రత్యేకంగా సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. 2012-14 మధ్య మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో చిరంజీవి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోసారి కేంద్ర కేబినెట్లో చిరంజీవికి బెర్త్ పక్కా అంటూ ప్రచారం సాగుతోంది. చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి మంత్రిని చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సంక్రాంతి సంబరాల వేళ కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ సంబరాల ఆద్యంతం చిరంజీవితో కలుపుగోలుగా తిరిగారు. చిరంజీవిని వెంట పెట్టుకొని చాలా అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. చిరంజీవిని తన వెంటే పెట్టుకున్నారు ప్రధాని మోదీ. సినిమాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చిరంజీవితో ప్రధాని మోదీ చర్చించినట్టుగా తెలుస్తుంది. పలు అంశాలపై ప్రత్యేకంగా సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట ఢిల్లీలో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకల వేళ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. చాలామంది కేంద్ర మంత్రులు, అలాగే పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆ వేడుకల్లో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రధాని వెంటే ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని వెంటే ఆయన నడిచారు. వేడుకల ఆద్యంతం ప్రధానితోనే ఆయన కలిగి తిరిగారు. ప్రధాని మోదీ కూడా ఆయన వెంట పెట్టుకొని వేడుకల్లో ఆయన వెంట పెట్టుకొని తిరిగిన సందర్భం మనకు కనబడింది విజువల్స్లో. చాలామంది ప్రముఖులు నిన్న ఇటు రాష్ట్ర అలాగే జాతీయ నాయకులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా మనకు ఆ విజువల్స్లో కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రులు, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు చాలామంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి కేంద్ర కేబినెట్లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారు. బెర్త్ ఖాయమనే వార్తలైతే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూడా మోదీ పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవిని చేతి పట్టుకొని లాగి ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వారిద్దరి చేతులు పైకి లేపి అభివాదం చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ కోరికతో ఒక్కసారి చిరంజీవి దగ్గరికి వెళ్ళి, ఆయన అడిగిన వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కూడా ఆత్మీయంగా భుజం తట్టి పలకరించి దగ్గరికి తీసుకొని మోదీ చేతులు పైకెత్తి అభివాదం చేసిన దృశ్యాలు అవి ఫాయిల్ షాట్స్ మీరు చూస్తున్నాం. అప్పుడు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా మోదీ చేతులెత్తి పైకి అభివాదం చేశారు, ప్రత్యేకంగా అభినందించారు. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ వెంటే చిరంజీవి కూడా నడిచారు. వేడుకల ఆద్యంతం చిరంజీవి మోడీ వెంటే ఉన్నారు. అనేక అంశాలపై సమాలోచన జరిపారు. ముఖ్యంగా దేశ రాజకీయాలు, తెలుగు రాష్ట్ర రాజకీయాలు, అలాగే సినిమాలు, అనేక అంశాలపై అనేక రంగాలపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకల సందర్భంగా మోదీ అలాగే చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి ముఖ్యంగా ఒక అంశం ఇక్కడ చెప్పాలి. జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం కల్పించలేదు. ఎందుకంటే అది చిరంజీవి కోసమే ఆ బెర్త్ ఖాళీగా ఉంచారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బెర్త్ చిరంజీవితో ఖాళీ చేస్తారు. కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన ప్రాతినిధ్యం కూడా ఉండబోతుంది. జనసేన తరపు నుంచి చిరంజీవి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారంటూ వార్తలు వస్తున్నాయి. బహుశా 2025లో రాజ్యసభ స్థానాలు ఏపీ నుంచి కొన్ని ఖాళీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బహుశా 2020 జూన్లో ఒకవేళ ఏపీ నుంచి రాజ్యసభ ఖాళీ అయితే కనుక అందులో ఒకటి చిరంజీవికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ప్రస్తుతానికి అవకాశం లేకుంటే కనుక రాష్ట్రపతి కోటాలో
చిరంజీవికి కళారంగం నుంచి చిరంజీవికి బహుశా నామినేట్ చేసి ఇక జనసేన వైపు నుంచి ఆ బెర్త్ ఖాళీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వేణుల్లో పొగుడుతున్నారు. ఈయన పవన్ కాదు తుఫాన్ అంటూ ఆయన ఏకంగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా జనసేనాన్ని పొగిడిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆయన అన్న అయినటువంటి చిరంజీవిని ఆయన సోదరుడు చిరంజీవి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మా సీనియర్ కొలీగ్ గోపి ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. గోపి, చిరంజీవికి కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న ప్రత్యేకంగా ప్రధాని మోదీ కిషన్ రెడ్డి ఇంట జరిగిన వేడుకల సందర్భంగా కిషన్ రెడ్డిని చిరంజీవిని వెంట పెట్టుకొని ఆద్యంతం వేడుకల మొత్తం కూడా ఆయన వెంటే ఉన్నట్టుగా తెలుస్తోంది. అనేక అంశాలపై ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు, అనేక అంశాలపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి మెగాస్టార్ మోదీ క్యాబినెట్లో చేరబోతున్నారా? ఈ రకంగా జనసేన వైపు నుంచి ఓ క్యాబినెట్ భర్తీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? రామ్దాస్, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న బీజేపీ నేతలతో పాటు ప్రముఖులందరినీ కూడా కిషన్ రెడ్డి నిన్న సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించడం జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ యొక్క సంబరాలలో పాల్గొనాల్సిందిగా కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం పంపడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు చిరంజీవి కిషన్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి నివాసంలో అడుగు పెట్టాడో అప్పటి నుంచి మొదలు పెడితే, అంటే ప్రధాని కారు దిగక ముందు వరుసలోనే చిరంజీవి నిలబడడం, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి సతీమణి, ఆ తర్వాత కిషన్ రెడ్డి కుమారులు కుమార్తె, అదే విధంగా కిషన్ రెడ్డి నిల్చోవడం జరిగింది. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత మెగాస్టార్ చిరంజీవికే దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో మరొక మారు జనసేనకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకు సంబంధించిన అనేక విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తూ వస్తుంది. అయితే గతంలో ఏదైతే రాజ్యసభ కోటలో జనసేనకు కూడా ఒక కీలక ప్రాధాన్యత వస్తుంది. ఆ జనసేన నుంచి ఒక కేంద్ర కేబినెట్ లోకి కానీ కేంద్రంలోకి ఒక రాజ్యసభతో పాటు ఒక కేంద్ర మంత్రి పదవి కూడా లభిస్తుందంటూ కూడా ఆశించినప్పటికీ కేవలం టీడీపీ నుంచి మాత్రమే రాజ్యసభకు ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి నిన్న ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ప్రధాని వెంటనే ఉండడము, ప్రధాని కూడా ఆయనను వెంట పెట్టుకొని తిరగడం అనేది కూడా విజువల్స్ లో చూడొచ్చు. అయితే కార్ దిగిన దగ్గర నుంచి మొదలుకుంటే ఆ నివాసంలో ఉన్నంతసేపు కూడా చిరంజీవి వెంటే మోడీ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత చిరంజీవి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే వీటన్నిటిని కనుక చూసుకుంటే జనసేనలో ఏదైతే గతంలో కేంద్రంలోకి జనసేనలో కూడా ఎవరైనా ఒక కీలక మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా భావించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా జరగలేదు. కానీ ఇప్పుడు చిరంజీవికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆయన ఏదైతే చూపిస్తున్న కన్సర్న్ కావచ్చు, అదేవిధంగా జనసేన కూడా అదే విధంగా ప్రధాని మోదీ తోటి ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం తోటి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలోకి చిరంజీవి వస్తారు అంటూ కూడా కొంత ఊహాగానాలు వార్తలైతే ఢిల్లీలో ప్రచారం అవుతున్న పరిస్థితి ఉంది. నిన్న మోదీ వ్యవహరించిన తీరు కావచ్చు, నిన్నంతా కూడా సెలబ్రేషన్స్ మొత్తం కూడా మోదీ పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ చూసినంత సేపు కూడా మోదీ చిరంజీవితో మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో నివాసంలో మొదలుకొని ఆయన వచ్చిన తర్వాత వేడుకల ప్రారంభంలో సందర్భంగా నుంచి మొదలు పెడితే తిరిగి వెళ్లేంత వరకు కూడా చిరంజీవిని తన వెంటే తిప్పుకోవడం జరిగింది. ఆయన చేయి వదలలేదు, ఆయన వెంటే పట్టుకుని తిరగడం జరిగింది. వీటన్నిటిని చూస్తే కనుక కేంద్ర మంత్రి పదవిలోకి చిరంజీవి రాబోతున్నారా అనేది కూడా కొంత వార్తలైతే వస్తున్నాయి. అయితే 2012 నుంచి 14 వరకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరొక మారు మోదీ కేబినెట్ లోకి చిరంజీవి బెర్త్ పక్కా అయిపోయింది అంటూ కూడా నిన్న కొంత గుసగుసలైతే విన్న పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని కూడా నిన్న కిషన్ రెడ్డి నివాసంకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రముఖులంతా కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యతను, ఆయనను వెంటే పెట్టుకుని ఉండడము, ఇటు కిషన్ రెడ్డిని ఒకవైపు చిరంజీవిని ఒకవైపు పెట్టుకుని ఆయన నిన్నంతా కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇటు చిరంజీవికి ఖచ్చితంగా మోదీ కేబినెట్ లో ఒక సముచిత స్థానం దక్కుతుంది అనేది కూడా ఢిల్లీ అంతటా కూడా కొంత గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రామ్దాస్.
రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రాధాన్యత ఇస్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో మోదీ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చేత స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయించారు. ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా బీజేపీ విజయం సాధించింది. ఇక ఏపీలో కూటమిలో భాగంగా 100% రేటింగ్తో పవన్ కళ్యాణ్ కూడా విజయం సాధించారు. అటు బీజేపీకి కూడా అన్ని విధాలా లాభించింది, కలిసి వచ్చింది. దీంతో జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఒక పదవి ఖాయమనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది చిరంజీవి ద్వారా భర్తీ చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఇక నిన్న యాదృచ్ఛికంగా కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవి హాజరైనప్పటికీ అలాగే ప్రధాని మోదీ చిరంజీవి మధ్య ఎంతటి సఖ్యత కుదిరిందో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చిరంజీవికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో మోదీ మరొకసారి చెప్పకనే చెప్పినట్లయింది. మొత్తం మీద చిరంజీవిని మోదీ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారనే వార్తలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మోదీ క్యాబినెట్లో మెగాస్టార్ కనుక చేరితే జనసేనకు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఇక పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అవుతుంది. సినిమాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నిన్న ఇరువురు కూడా సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. చిరంజీవితో ప్రధాని మోదీ చాలాసేపు అనేక అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చిరంజీవికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు దీంతో మరొకసారి బలపడినట్లు అవుతోంది. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.